నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి. మనము ఏదన్నా ప్లేస్ చూసుకోండి, ఎప్పుడన్నా పాత పడిపోయిన ప్లేసెస్ కానివ్వండి, ఎక్కువగా టెన్షన్స్, వర్రీస్, ఏం జరుగుతుందో అన్న ప్లేసెస్లో ఉంటే మన ఎనర్జీ ఎలా ఉంటుందండి. ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకుంటున్నానండి. హాస్పిటల్లో ఎక్కువగా పెయిన్, టెన్షన్ ఇట్లాంటివి ఎక్కువగా నెగిటివ్ థింగ్స్ అన్నవి ఉంటాయి. అదే మనము గుడిని తీసుకుందామండి, పాజిటివ్నెస్కి. అక్కడున్న సరౌండింగ్స్ మనం ఎక్కువగా భక్తితో వెళ్తామండి. వెళ్ళినప్పుడు మన ఎనర్జీ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. చాలా 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 పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. మన సరౌండింగ్లో స్పేస్ ఉందండి. స్పేస్ అంటే ఖాళీ జగ ఉంది కాబట్టి అక్కడున్న ఎనర్జీని మనం అడాప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన లోపల కూడా స్పేస్ ఉందండి. మన శరీరం కూడా పంచమహాభూతాలు, అందులో స్పేస్ అన్నది ఒక ఎలిమెంట్. కాబట్టే మనకి ఆ ఎనర్జీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, మన పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఆయన బాధపడుతున్నాడు అనుకోండి, మనకు కూడా తెలియకుండా ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే లోపల మనకి స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడ మనకు ఒక యోగిక్ టూల్ ఉందండి. ఏంటంటే పొద్దున లేవంగానే మనం దీపం ముట్టించడం. అది చాలా చిన్న ప్రాక్టీసే కదా యష్మిత అని నన్ను అడిగితే, దీపం ఏమిస్తుందండి? లైట్ గివింగ్ ఉంటుంది, అలాగే పాజిటివ్నెస్ని పెంచుతుంది, ఎయిర్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. ఏ నూనె అయినా కానివ్వండి, మనము నువ్వుల నూనె ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఆ దీపం ముట్టిస్తే దాంతో ఎయిర్ ప్యూరిఫై అవుతుంది కాబట్టి మనం దీపం అన్నది వెలిగిస్తాం. మనము దీపం ముట్టించే ప్రాసెస్లో లోపల నుంచి ఎక్కడి నుంచో తెలియని పాజిటివ్నెస్ వస్తుంది. కాబట్టి పొద్దున్న లేవంగానే దీపం ముట్టించడం ఒక మనకి డైలీ రిచువల్ లాగా అయిపోయిందండి. కాబట్టి తప్పకుండా మనం పాజిటివ్నెస్ని లోపల అలాగే చుట్టుపక్కన పెంచడానికి తెల్లవారుజామున లేచి దీపం ముట్టించడం అలవాటు చేసుకోండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనానైతే మొదలు పెడదాము. ముందుగా వార్మప్స్తో నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి సిట్టింగ్ వార్మప్స్ని చేయిస్తున్నానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ చూడండి, కుడి వైపున టర్న్ అవుతూ 2 చేతులని కిందకి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్, అలాగే వెనకాల వైపున చూడండి. చూసారు కదండి, ఇక్కడ మనం వెన్నుముక్కకి మంచి ట్విస్టింగ్ అన్నది ఇస్తున్నాము. మనము ఏ చేయి అయితే వెనకాలందో అక్కడ చూడటానికి ట్రై చేయండి. కంప్లీట్గా బాడీ అన్నది ట్విస్ట్ అవుతుంది. కలిసి దీన్ని చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రేస్ చేస్తూ శ్వాసని వదులుతూ ఈసారి ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. ఇక్కడ మనము సీటుని పైకెత్తొద్దండి, సీటుని కిందే ప్లేస్ చేస్తూ వెన్నుముక్క కింద భాగం నుంచి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల బ్యాక్ మజిల్స్ అన్నవి స్ట్రెంథెన్ అవుతాయి. మెల్లగా పైకొచ్చి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. హ్యాండ్స్ ఎక్కువగా పైకి లిఫ్ట్ చేయటం వల్ల పెయిన్ ఉంటుందండి, ఏం పర్లేదు.
చిన్నగా మసాజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాకు థమ్స్ అప్ చేసి థమ్స్ అప్ చూపియండి. మెల్లగా శ్వాసని ఇక్కడ తీసుకుంటూ ఇప్పుడు థమ్స్ డౌన్, మళ్ళీ థమ్స్ అప్, థమ్స్ డౌన్. ఇక్కడ మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. చూడండి, ఫోర్ ఆర్మ్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి కలిసి చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేయండి. ఇప్పుడు కుడి మోకాలతో సర్కిల్స్ని గీయండి. ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్ మూమెంట్ని అయితే చేయండి. దీనివల్ల మనం మోకాలతో చేయట్లేదండి, ఈ భాగంలో మనకి ఎక్కువగా రొటేషన్ అన్నది జరుగుతుంది. దీన్ని హిప్ అంటారు. ఇక్కడ మనము మూమెంట్ చేయటం వల్ల స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఉత్కటాసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు సీట్ని వెనక్కి మరియు కిందికి తీసుకెళ్తూ స్క్వాట్ పొజిషన్కి వచ్చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా కుడి చేతిని కిందికి డ్రాప్ చేశాను. మళ్ళీ ఆ తర్వాత ఎడమ చేతిని కిందికి, కుడి చేతిని పైకి. మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని రిలాక్స్ చేసిన తర్వాత చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్కటాసనాలు చిన్న వేరియేషన్ని చూపించాను. మనము ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, ఎనర్జీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పానండి. మనము మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనము అలాగే ఇతరులకి ఇవ్వచ్చండి. అదే మెంటలీ వీక్ ఉన్నామనుకోండి, ప్రతి సిచ్యువేషన్ని బ్లేమ్ చేయటం, ప్రతిసారి మనుషులని బ్లేమ్ చేయటం, ప్రతిసారి నా జీవితం ఇలా ఉందే అని అనుకోవడం, మనని మనం సఫర్ చేసుకుంటూ మనతో ఉన్న వాళ్ళని కూడా సఫర్ చేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఉండటానికి, మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వటానికి యోగా సాధనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి మనము ప్రతిరోజు ఈ జీవన యోగా ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ యోగా సాధనాన్ని చేయండి. ఈ ఉత్కటాసన చేయటం వల్ల మన మోకాలు బాగా బలంగా అవుతాయండి. నీని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. కాకపోతే ఒక చిన్న అలైన్మెంట్ ఉందండి. మనము మోకాలని ఇలా ముందుకి కాకుండా చూడండి, సీటుని వెనక్కి మరియు కిందికి పెడితేనే మోకాలు కాళ్ళని క్రాస్ అవ్వండి.
ఇలా పెట్టామనుకోండి మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయి, కాకుండా ఇలా వెనక్కి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మన మోకాలని స్ట్రెంథెన్ చేయటానికి, అలాగే మనము ఆర్మ్స్ దగ్గర ఈ మూమెంట్ని అయితే చేస్తున్నామండి. ఇది షోల్డర్ మీద కూడా వర్క్ అవుతుంది, అలాగే ఎక్కువసేపు ఆసనాలో హోల్డ్ చేయటానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ అంతా హ్యాండ్ మూమెంటే ఉంటుందండి, కింద హోల్డ్ చేస్తున్నాం అన్నది మర్చిపోతాం. కాబట్టి ఈ ఆసనాన్ని ఇంకెక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. ఈ ఉత్కటాసన చేయటం వల్ల మన మణిపుర చక్ర, మన నావెల్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయటానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేయటానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఉత్కటాసనలో ఒక చిన్న వేరియేషన్ని చేశాము, అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పశ్చిమోత్థానాసన. చూసేద్దామండి ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. పరివృత పశ్చిమోత్థానాసన చేయటానికి లెగ్స్ని ముందుగా ఇలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేలని మీ వైపు పాయింట్ చేసేలాగా పెట్టండి. దీన్ని దండాసన అంటారు. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, శ్వాసని వదులుతూ నేను ట్విస్ట్ అవుతూ కుడి చేతితో నా ఎడమ కాళ్ళ బొట్టన వేలని హోల్డ్ చేశాను. అలాగే మీకు కుదిరితే కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. అలాగే ఎడమ చేతిని కూడా పైకి లిఫ్ట్ చేస్తూ చేతులని కాళ్ళని హోల్డ్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి ఈసారి శ్వాసని వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నాను. కుడి బొటన వేలని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ అవుతూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాలో ముఖ్యంగా మనం ట్విస్ట్ అవుతూ ఆపోజిట్ హ్యాండ్ని హోల్డ్ చేస్తున్నామండి. కాబట్టి వెన్నుముక్క దగ్గర మనకి మంచి ట్విస్ట్ జరుగుతుంది, అలాగే ఫార్వర్డ్ బెండ్ అవుతున్నాం. కాబట్టి లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయటానికి, అలాగే ఈ భాగంలో మనకి మంచి స్క్వీజ్ అన్నది జరుగుతుందండి. కాబట్టి ఇక్కడున్న ఫ్యాట్ని కరిగించడానికి, ఇక్కడున్న సమస్యలని తగ్గించడానికి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి ఈ ట్విస్టింగ్ ఆసనాలు. మీకు ఎంతైతే అంత పాసిబిలిటీతో ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హ్యామ్స్ట్రింగ్స్కి మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. దానివల్ల మనకి లెగ్ని ఫ్లెక్సిబిలిటీ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దామండి. ముందుగా ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. ఎవరికైతే స్టమక్ హెరీనియా ఉందో, అబ్డామినల్ హెరీనియా ఉందో, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో, మెన్స్చురేషన్ సైకిల్లో ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. విపరీత శలభాసనం చేయటానికి ముందుగా ఇలా పొట్ట వైపున పడుకుంటూ చూడండి, చేతులని మన తల పై భాగాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇప్పుడు 2 చేతులని అలాగే కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ముందుగా చేతులని కిందికి, కాళ్ళని పైకి, ఆ తర్వాత కాళ్ళని కిందికి, చేతులని పైకి. సీసా ఉంటుంది చూడండి, ఒకటి పైకి ఇంకొకటి కిందికి, అలా ఆ మూమెంట్ని మనం ఇక్కడ చేస్తున్నాము చూడండి. చూసారు కదండి, మూమెంట్ ఎలా చేయాలో చూపించాను. ముందుగా కాళ్ళు పైకుంటే చేతులని కిందికి, మళ్ళీ చేతులు పైకుంటే కాళ్ళని కిందికి. ఈ మూమెంట్ని 2 చేతులు కాళ్ళని స్ట్రైట్గా పెట్టే చేయండి. మోకాళ్ళ దగ్గర బెండ్ చేశారనుకోండి ఏ బెనిఫిట్ ఉండదు. కాళ్ళని మంచిగా స్ట్రెచ్ చేసి చేయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మన చేతుల కండరాలు, కాళ్ళ కండరాలు చాలా బలంగా అవుతాయి. అలాగే మన పొట్టపై మనం మొత్తం కంప్లీట్ బాడీ వెయిట్ని పెడుతున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అక్కడున్న ఆర్గాన్స్ని బాగా టోన్ చేస్తుంది. పొట్టలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనకు మంచి స్టిమ్యులేషన్ అన్నది జరుగుతుంది. గ్లూట్స్ని అంటే ఈ వెనకాల భాగాన్ని మనం మంచిగా టోన్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కావాలంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. చూడండి, నేను మకరాసనాలు రెస్ట్ చేస్తున్నాను. ఈ పొజిషన్లో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు, అలాగే ఆసనాన్ని ఎవరు చేయొద్దో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఈ మధ్య ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎక్కువగా మనం ఇంట్లో పెట్టుకుంటున్నాము. మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుందని, లేదా అవుట్డోర్గా ఎక్కువ మనకి చెట్లు ఉన్నాయనుకోండి, తప్పకుండా మనం కొంచెం టైం తీసుకొని దాన్ని క్లీన్ చేయటం చాలా అవసరం అండి. చెట్టు కింద ఉన్న భాగాన్ని బాగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే వింటర్ సీజన్ కదండి, దోమలు ఇలాంటివన్నీ వెళ్ళి అక్కడ మనకి నైట్ పడుకున్నప్పుడు వచ్చి కుడతాయండి. అలా కాకుండా ఉండటానికి రెగ్యులర్గా చెట్లు ఇండోర్ ఉన్నా అవుట్డోర్ ఉన్నా తప్పకుండా క్లీన్ చేయండి.
అలాగే వింటర్ కాబట్టి దాన్ని బయట ఎండకి కొంచెం సేపు పెట్టి మళ్ళీ లోపల ప్లేస్ చేయండి. దానివల్ల చెట్టు కూడా బాగుంటుంది, అలా అని మనం మస్కిటోస్ నుంచి కూడా బయట బారిపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.